అండి. ఈరోజైతే నేను టమాటా బాత్ చేస్తున్నానండి. చూసారు కదా ఎంత చక్కగా ఉందో. దీనికైతే ఉల్లిపాయలు, క్యారెట్, టమాటో, పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. కడాయి తీసుకొని దానిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి జీడిపప్పు ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా డ్రై ఫ్రూట్స్ కావాల్సిన వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. బాదం పప్పు, పిస్తా కూడా. నేనైతే జీడిపప్పు ఓన్లీ ఫ్రై చేస్తున్నాను. ఇదిలా అయిపోయింది కదా. దీనిలోకి అయితే ఉప్మా రవ్వ అయితే ఫ్రై చేసుకుందాం. 1 కప్పు తీసుకున్నాను. ఉప్మా రవ్వని దీనిలోకి చక్కగా ఫ్రై చేసుకుంటే ఉండలు లేకుండా నెయ్యిలో తినడానికైతే టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుంది. పెళ్ళిళ్ళలో చేస్తారు కదా ఫంక్షన్స్ టైంలో టమాటా బాత్. వాళ్ళ టేస్ట్ రాకపోయినా కొంచెం ఇంట్లో చేసామన్న తృప్తి ఉంటుంది కాబట్టి ఇలా చేస్తున్నాను. ఇలా చేసి ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. చక్కగా గోల్డెన్ కలర్లో వచ్చాక తీసేసుకుని దీనిలోకే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే తాలింపు దినుసులు, జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇలా అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి, క్యారెట్ కూడా యాడ్ చేసేసుకొని టమాటో కూడా యాడ్ చేసేసుకొని తగినంత సాల్టు అలాగే పసుపు కూడా యాడ్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చుకుందాం. ఇవన్నీ ఉడకాలి కాబట్టి ఇలా ఉడికేటప్పుడు చక్కగా పసుపు యాడ్ చేసేసుకొని దీనిలోకి తగినంత వాటర్ 2 గ్లాస్ అయితే వాటర్ యాడ్ చేస్తున్నాను 1 కప్పు రవ్వకి. ఎందుకంటే చక్కగా స్మూత్గా చక్కగా లూజ్గా ఉండాలి కాబట్టి. చూసారు కదా. ఇదంతా అయిపోయిన తర్వాత రవ్వ అయితే యాడ్ చేసేస్తున్నాను. దీన్ని అయితే మనం ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఇది ఎందుకంటే ఊరికే గట్టి పడిపోతుంది కాబట్టి చక్కగా లూజ్గా ఉంటేనే చక్కగా తినడానికి బాగుంటుంది. దీనిలోకి అయితే కొబ్బరి చట్నీ, పల్లీల చట్నీ అయినా బాగుంటుంది చక్కగా. మీరైతే ఎలా చేస్తారో కామెంట్ చేయండి. చూసారు కదా మంచిగా అయితే అయిపోయింది. ఫైనల్గా అయితే ఒక 1.5 స్పూను నెయ్యి అయితే యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం సర్వింగ్ బౌల్లోకి. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అయిపోయింది కదా. ఇప్పుడైతే చూసారు కదా ఫైనల్గా అయితే లుక్ అయితే చాలా బాగుంది కదా. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.